కిచెన్ వర్క్ మీరు సింపుల్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాడిన నూనె వాసన రాకుండా ఉండాలంటే అందులో కొంచెం అల్లం ముక్క వేసి వేడి చేయండి. ఫ్రీజర్లో ఉన్న మాంసాన్ని ఉప్పు నీటిలో వేస్తే త్వరగా కరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ పురుగు పట్టకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో దాచుకోండి. బియ్యం ఉడికించేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసం వేస్తే అన్నం తెల్లగా మెరుస్తుంది. గుడ్డు పగిలినప్పుడు పెంకు ముక్కలు పడితే తడివెలితో తీయండి, ఈజీగా వస్తుంది. మాంసం త్వరగా ఉడకాలంటే ఉడికించేటప్పుడు చిన్న పచ్చి బొప్పాయి ముక్క వేయండి. సూప్ క్లియర్గా ఉండాలంటే మరిగేటప్పుడు వచ్చే నురుగును తీసేయండి. మిగిలిన గ్రేవీని ఐస్ ట్రేలో వేసి ఫ్రీజ్ చేస్తే మళ్ళీ వాడుకోవచ్చు. పాలు మరిగేటప్పుడు గిన్నె అంచులకు కొంచెం వెన్న రాస్తే పాలు పొంగవు. కొబ్బరి చిప్పను నీళ్లున్న గిన్నెలో బోర్లిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉన్న గట్టి వెన్నను కట్ చేయాలంటే వేడి చేసిన కత్తిని వాడండి. ఈ జిడ్డు బర్నర్లను శుభ్రం చేయడానికి వెనిగర్ ఇంకా బేకింగ్ సోడా వాడండి. చూసారా ఎంత బాగా పనిచేసిందో? పచ్చి పండ్లను పేపర్ బ్యాగ్లో పెడితే త్వరగా పండుతాయి. ఉల్లిపాయ పకోడీ క్రిస్పీగా ఉండాలంటే పిండిలో కొంచెం వేడి నూనె కలపండి. వెల్లుల్లి రెబ్బల మళ్ళీ 10 సెకండ్లనే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు ఐస్ వాటర్ వాడితే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఇనుప పెనం తుప్పు పట్టకుండా ఉండాలంటే కడిగిన తర్వాత నూనె రాసి పెట్టండి. బ్లెండర్ లోపల క్లీన్ చేయడానికి నీళ్లు, సోప్ వేసి 1 నిమిషం తిప్పండి. గోధుమ పిండిలో పురుగులు రాకుండా ఉండాలంటే అందులో కొన్ని లవంగాలు వేయండి. మెత్తబడిన బిస్కెట్లను 30 సెకండ్లు మైక్రోవేవ్లో పెడితే మళ్ళీ క్రిస్పీగా అవుతాయి. నారింజ పండును రోల్ చేసి వలిస్తే తొక్క ఈజీగా వస్తుంది. చెక్క గరిటెలను శుభ్రం చేయడానికి నిమ్మరసం, ఉప్పు వాడండి. మసాలా డబ్బాల్లో కొన్ని బియ్యం గింజలు వేస్తే తేమ వల్ల గడ్డకట్టవు. పప్పులో ఉప్పు ఎక్కువైతే కొంచెం నిమ్మరసం పిండండి, రుచి బ్యాలెన్స్ అవుతుంది. టీ పొడి వేసే ముందు నీటిని బాగా మరిగిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. కింద నూనె పడితే దానిపై కొంచెం పిండి చల్లండి, త్వరగా తుడవచ్చు. మూత బిగుతుగా ఉన్న డబ్బాలను వేడి నీటిలో బోర్లించండి, త్వరగా వస్తుంది. సింక్ వాసన రాకుండా ఉండాలంటే రాత్రిపూట కొంచెం వేడి నీరు, బేకింగ్ సోడా పోయండి. వెండి సామాన్లు తెల్లగా మెరవాలంటే టూత్ పేస్ట్తో రుద్ది కడగండి. అన్నం మాడితే అన్నం పైన ఒక బ్రెడ్ ముక్క ఉంచండి, మాడిపోయిన వాసన పీల్చేస్తుంది. మొక్కజొన్న పొత్తును ఈజీగా వలవాలంటే ముందుగా మైక్రోవేవ్లో 2 నిమిషాలు ఉంచండి. పుదీనా ఆకులు ఎండిపోకుండా ఉండాలంటే తడిగుడ్డలో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి, చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. గ్లాస్ సామాన్లు మెరవాలంటే వెనిగర్ కలిపిన నీటితో కడగండి, కొత్త వాటిలా మెరుస్తాయి. టీ కప్పుల మరకలు పోవాలంటే బేకింగ్ సోడాతో రుద్దండి. టీ కప్ క్లీన్ అయింది. రాగి బాటిల్స్ లోపల శుభ్రం చేయడానికి ఉప్పు మరియు నిమ్మరసం వేసి ఊపండి. చిన్న ఉల్లిపాయలు వలవడం కష్టమైతే కొద్దిసేపు నీటిలో నానబెట్టి వలవండి. ఐస్ ముక్కలు ముత్యాల్లా మెరవాలంటే కాచి చల్లార్చిన నీటిని వాడండి.